ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త పార్టీ పెట్టారు. దానికి అమెరికా పార్టీ అని చెప్పి పేరు పెట్టారు. అమెరికన్స్ని డెట్ నుంచి, అప్పుల నుంచి విముక్తి చేయడానికి, ముఖ్యంగా అమెరికన్స్కి స్వేచ్ఛ ఇవ్వడానికి ఆ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. మనందరూ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవడానికి వెనకాల నుండి సపోర్ట్ చేసిన వ్యక్తే ఎలాన్ మస్క్. ఫండింగ్ ఇచ్చారు, ఫుల్ సపోర్ట్ చేశారు, క్యాంపెయినింగ్ చేశారు, ఒకటా రెండా అన్నీ చేశారు. అయితే మ్యాసివ్ డొమెస్టిక్ స్పెండింగ్, విపరీతమైన ఖర్చు పెట్టే ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్ తీసుకొచ్చారు, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి. దానిలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చాల్సిన సబ్సిడీసు ఇలాంటివన్నీ కోత విధించారనమాట. బిజినెసెస్కి సపోర్ట్ చేస్తూ క్లైమేట్ చేంజ్, ఈవీస్ వీటన్నిటి మీద చాలా పెద్ద సబ్సిడీస్, ఇంతకుముందు సబ్సిడీస్ అన్నీ ఎత్తేశారు డొనాల్డ్ ట్రంప్. దాంతో ట్రంప్కి ఎలాన్ మస్క్కి గొడవ అయింది. గొడవ అవటమే కాదు, ఎవరైతే బిల్ సపోర్ట్ చేశారో వాళ్ళని, ఆ సపోర్ట్ని ఎండ్ చేయడానికి నేను ఏదైనా చేస్తానని చెప్పి ఎలాన్ మస్క్ ప్రతినబూనారు. ఎలాన్ మస్క్ ఒక మాట చెప్పారు, అమెరికాలో 2 పార్టీస్ డామినేట్ చేస్తున్నాయి. దాదాపు 200 సంవత్సరాల నుంచి డెమోక్రాట్స్, రిపబ్లికన్స్. వీళ్ళని పక్కన పెట్టాలి, ఎందుకంటే ఇద్దరు కూడా అప్పుల్లో ఒకటే ఐడియాలజీ, ఇద్దరిలో కూడా పెద్ద తేడా లేదు. కరప్షన్లో, అప్పుల్లో ఇద్దరు ఒకేలా చేస్తున్నారు. అమెరికాని అప్పుల్లోకి ముంచేశారు. అమెరికా 2 పార్టీ సిస్టమ్ లాగా లేదు, 1 పార్టీ సిస్టమ్ లాగా తయారైంది. సో అమెరికాలో కొత్త పార్టీ కావాలి, ఖచ్చితంగా కొత్త పార్టీ మార్పు తీసుకొస్తే